ప్రైజ్ లార్డ్ అందరికి. సో హ్యాపీ ఉమెన్స్ డే. సో ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. అలాగే సమయాన్ని ఇచ్చిన బట్టి దేవుని కృపను బట్టి వందనాలు. అలాగే పాస్టర్ గారు ప్లాన్ చేసిన దాన్ని బట్టి కూడా దేవునికి నిజంగా కృతజ్ఞతలు, సమయాన్ని బట్టి కూడా. सभी को हैप्पी वुमेन्स डे और मैं परमेश्वर का धन्यवाद करती हूँ और पास्टर जी ने भी मुझे ये मौका दिया, इस प्रकार से प्लान किया, योजना को किया, इसलिए उनका भी मैं धन्यवाद करती हूँ। సో ప్రార్థన చేసుకొని స్టార్ట్. प्रार्थना करेंगे और हम लोग आज की सभा को हम लोग शुरू करेंगे। పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రం తండ్రి. ఉదయకాలం నుంచి ఇంతవరకు సురక్షితంగా ఉంచి నడిపించిన దాన్ని బట్టి కూడా నీకు వందనాలు. पवित्र आत्मा, आपने अब तक हमें सुरक्षित रखा सुबह से और आप अद्भुत रूप से हमें चला रहे हो, इसलिए हम आपका धन्यवाद करते हैं। ప్రతి పనిలో నుండి తోడుండి అద్భుతంగా నడిపించినందుకు, ఆరోగ్యంగా ఉంచి మమ్మల్ని జయప్రదంగా నడిపిస్తున్నందుకు కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. परमेश्वर पिता सुबह से लेकर अब तक अद्भुत रीति से चलाया और अभी भी आप अद्भुत रीति से हमें चला रहे हो, इसलिए हम आपका धन्यवाद करते हैं। సో ఇక్కడ చేస్తున్న పనులను, ప్రార్థనలోను, వాక్యంలోను మీరుండి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. आगे के समय में भी पवित्र आत्मा आप अगुवाई कीजिए और सारी बातों को आपके सम्मुख समर्पित करते हैं और यीशु के नाम में हम मांगते हैं, आमीन। సో ఎవరికైనా కెమెరాస్ ఆన్ అయ్యే ఆప్షన్ ఉంటే కెమెరా ఆన్ చేయండి. ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత చూస్తున్నా ఇట్లా लाइव लो. पास्टर गार అంటే ఎప్పుడు మీటింగ్ తీసుకుంటారు, మీరు కనపడతారు. हर बार पास्टर लेता लाइव मीटिंग, सो आप दिखेंगे, फिर मेरे को नहीं दिखता. सो किस किस के पास कैमरा ऑप्शन है थोड़ा सा ऑन करो, फिर स्माइल भी दे दो, वो भी अच्छा लगता है. स्माइल देंगे. क्लोजअप ऐड थोड़ा सा, ज्यादा नहीं, थोड़ा सा ही दे दो क्लोजअप ऐड. सो मैं तो क्लोजअप नहीं देंगे, क्लोजअप मत लो पेस्ट, आपकी इच्छा है, बट पूछा ऐसा क्लोजअप ऐड करके. चलो हैप्पी वुमेन्स डे फिर से एक बार. सो नादी फर्स्ट क्वेश्चन. सभी को हैप्पी वुमेन्स डे और मेरा सबसे पहला प्रश्न है, सो बाइबल లో ఉన్న ఫస్ట్ ప్రిన్సెస్ ఎవరు? बाइबल में सबसे पहले राजकुमारी या रानी कौन है? सबसे पहले राजकुमारी कौन है? హ్యాండ్ రైజ్ చేయండి స్కూల్ లాగా. यदि आप जानते हैं तो आप हैंड रेस कर सकते हैं या उस सिंबल को आप वहां पे दिखा सकते हैं. Who is the first princess in Bible? Sorry? అక్క ఎస్తేరు. ఎస్తేర్ కాదు. సారా. లాస్ట్ థర్డ్ ఆప్షన్ ఎవరు కరెక్ట్ చెప్తారు? హవా. రైట్. ఎవరిది చెప్పింది? ప్రియాంక. ఎస్, ఈవ్ ఈజ్ ద ఫస్ట్ ప్రిన్సెస్ ఇన్ అవర్ బైబుల్. బైబిల్లో ఫస్ట్ ప్రిన్సెస్ ఎవరు అంటే ఈవ్. ఎందుకంటే దేవుడు అవ్వ నుంచే సృష్టి స్టార్ట్ అయింది కదా, అందుకని దేవుడు ఫస్ట్ ప్రిన్సెస్ ఎవరు అంటే మన బైబిల్లో అవ్వ. సెకండ్ వచ్చేసి సర్ప్రైజ్ చేసే ప్రిన్సెస్ ఎవరు అంటే సారా. और सबसे पहली जो राजकुमारी है बाइबल में यदि हम देखेंगे तो पहले सबसे पहले परमेश्वर ने हवा को बनाया, तो हवा है सबसे पहले राजकुमारी. సెకండ్ సర్ప్రైజ్ ప్రిన్సెస్ ఎవరు అంటే సారా. फिर सरप्राइज प्रिंसेस कौन है वो हम देखेंगे, तो वो सारा है. ఎందుకు సారా సర్ప్రైజ్ ప్రిన్సెస్ అంటే తన జీవితంలో ప్రతిసారి సడన్ గా అంటే ఊహించకుండానే అద్భుతాలు, ఆశీర్వాదాలు ఆమె జీవితంలో కూడా సర్ప్రైజ్ గా గిఫ్ట్స్ దేవుడి నుంచి వస్తున్నాయి కాబట్టి అనుభవించింది, కాబట్టి ఆమె సర్ప్రైజ్ ప్రిన్సెస్ బైబిల్లో. और सारा को हम देखते हैं कि वो सरप्राइज प्रिंसेस है क्योंकि उसके भी जीवन में अद्भुत रीति से परमेश्वर ने आशीषों को दिया और आशीषों को लेकर आया और उसने भी अपने जीवन में उसी प्रकार से आशीषों को अनुभव किया है. మూడో వ్యక్తి ఎవరంటే రాహాబ్. రాహాబ్ ఎలాంటిదంటే బ్రేవ్ ప్రిన్సెస్. और राहाब के बारे में तीसरी बात हम लोग देखते हैं, वो कौन है? वो बहुत ब्रेव है, मतलब बहुत
धैर्यवान है। తర్వాత ఫోర్త్ ఎవరు అంటే రూత్ లాయల్ ప్రిన్సెస్. ఎలా అంటే రాజరికం, ధీమా, దర్జా, ఎక్దమ్ లాయల్ और ప్రిన్సెస్. यदि हम रॉयल प्रिंसेस को देखते हैं तो वो रूथ है। रूथ के जीवन में हम लोग देख सकते हैं। అబిగేల్ ఎలాంటి ప్రిన్సెస్ అంటే పీస్ఫుల్ ప్రిన్సెస్. ఎందుకంటే ఆమెకున్న ప్రతి పరిస్థితిని ప్రార్థనతో సైలెంట్ గా సార్ట్ అవుట్ చేసుకుంది ప్రాబ్లమ్స్ అన్ని. और अबीगल जो है वो शांति में प्रिंसेस थी और उसने अपने जीवन में हर परिस्थिति में प्रार्थना के द्वारा उसने जय को पाया। ఎస్తేర్ ఎలాంటిదంటే చాలా డేర్ గల ప్రిన్సెస్. ఎందుకంటే ఆమె చాలా అనుభవించింది. ప్రతి పరిస్థితులను ధైర్యంగా మాట్లాడగలిగింది. అందుకే ఆమె డేరింగ్ ప్రిన్సెస్. और एस्तेर जो है वो बहुत धैर्यवान प्रिंसेस होकर हम लोग देखते हैं क्योंकि उसने हर एक परिस्थिति का बात कर कर उसने सामना किया। సో మేరీ యేసు ప్రభు తల్లి ఆమె ఎలాంటి ప్రిన్సెస్ అంటే ఒబీడియంట్ విధేయత కలిగిన ప్రిన్సెస్. और यदि मेरी जो प्रभु यीशु मसीह की माता है, यदि उनके बारे में देखेंगे तो वो बहुत ओबीडियंट है, बहुत आधीन प्रिंसेस होकर हम लोग देखते हैं। సో ఇలా ఇంకా చాలా మంది ఉన్నారు. కొంచెం మంది గురించి నేను చెప్పాను. అలాగే మరి ఈటిలో ఉన్న క్వాలిటీస్ మరి మనం ఏ క్యారెక్టర్ దానిలో మనం ఉన్నామో దేనికి చెందిన వాళ్ళమో మనం మనని సరి చేసుకోవాలి ఆలోచించుకొని. एक बार हम लोग और बाइबल में और बहुत से स्त्रियां हैं, लेकिन कुछ लोगों के बारे में मैंने आपको बताया और इसमें से हम लोग देखेंगे कि किस प्रकार से हमें रहना है और किस प्रकार की स्थिति में हम हैं। ये एक बार अपने आप को हम जांच सकते हैं। సో ఇవాళ మనం మిరియాం గురించి నేర్చుకుంటున్నాం. और आज मिरियाम के विषय में हम लोग सीखेंगे। మిరియాం ఎవరు బైబిల్లో? मिरियाम कौन है बाइबल में? ఎవరైనా చెప్పండి ఆన్సర్. कोई इसका जवाब दे सकते हैं? సో నేనే చెప్పమంటారా? सो ठीक है, मैं ही बता देती हूँ। సో మోసెస్ అహరోన్ కి అక్క. मूसा और अहरोन की बहन है। సో ఆమె మిరియాము ఎలా అంటే చాలా ధైర్యంగా, చాలా ప్రేమగా, చాలా ఒబీడియంట్ గా ఉండి ఆ జీవితాన్ని కట్టుకొచ్చింది. और वो बहुत प्रेम से और बहुत आधीनता में और परिवार को संभालते हुए, परिवार को बनाते हुए वो आगे आती है। సో షీ వాజ్ చూజన్ బై గాడ్. దేవుడు ఎంచుకున్నాడు ఆమెని. और मिरियम को जो है परमेश्वर ने चुना। ఎలా ఎంచుకున్నాడంటే తల్లి చేసిన ప్రార్థన వల్ల ఆ కుటుంబంలో ఉన్న 3 పిల్లల్ని దేవుడు ఎంచుకున్నాడు. और उनकी जो माँ है उन्होंने प्रार्थना किया और उनके माँ के प्रार्थना के द्वारा उन तीनों को परमेश्वर ने चुना। ఆ 3 ఎవరంటే మోసే, అహరోన్, మిరియాం. ఈ 3ని దేవుడు ఎంచుకున్నాడు. और वो तीनों भी कौन है? मूसा, अहरोन और मिरियम। इन तीनों को भी परमेश्वर ने चुना। సో చాలా మంది చెప్తారు అయ్యగారు నేను మినిస్ట్రీలో ఉంటాను, నేను సేవ చేస్తాను అంటారు. కానీ వాళ్ళ జీవితంలో దేవుడు పిలుపు ఉందో లేదో తెలుసుకొని అందులో నడిస్తే దేవుడు ఆ పిలుపులో నిలబెడతాడు. और बहुत लोग ये कहते हैं कि मुझे भी सेवा करना है, मुझे भी सेवकाई करना है, इस प्रकार से बहुत लोग कहते हैं। लेकिन सबसे पहले सेवकाई करने के लिए क्या परमेश्वर की बुलाहट मेरे जीवन में है, ये परमेश्वर के द्वारा जानकर फिर आगे बढ़ना जरूरी है। మిరియాము జీవితంలో దేవుని పిలుపు ఉంది కాబట్టి ఆ 2 అన్నల కోసం ప్రార్థన చేసింది, ప్రేమగా చూసుకుంది, చెప్పిందల్లా దేవుని మాటకు లోబడి వింది కాబట్టి ఆ 3ని దేవుడు ఎంచుకోగలిగాడు. और मिरियाम के जीवन में हम देखते हैं कि परमेश्वर के वो आधीन थी और वो प्रेम से भरी हुई थी और उसके दोनों भी भाइयों को उसने संभाला और उनके लिए वो प्रार्थना करती थी और उसने परिवार को उन बातों में आगे चलाया। దేవుని పిలుపు చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో పరిచర్య చేయాలంటే. इसलिए यदि प्रभु के लिए कुछ करना है, प्रभु की सेवकाई करना है, तो सबसे पहले बुलाहट हमारे जीवन में बहुत जरूरी है। God never choose by seeing your money, by seeing your beauty, by seeing your property, by seeing your pride. God never choose all these things. परमेश्वर आपके पैसों को देखकर, आपकी सुंदरता को देखकर, आपके घर को, महल को देखकर या आपके बाहर की रूप सुंदरता को या आपके गहने देखकर
या आपके घमंड को देखकर परमेश्वर किसी को भी इस्तेमाल नहीं करता या उनको चुनता भी नहीं। God sees your heart. परमेश्वर आपके हृदय को देखता है మిరియాము జీవితంలో దేవుడు ఆమె హృదయాన్ని చూశాడు. और मिरियाम के जीवन में भी परमेश्वर ने उसके हृदय को देखा। దేనికంటే 6 లక్షల మంది ప్రజల్ని ఇజ్రాయెల్ని ఎర్ర సముద్రంలో దాటించాలంటే మిరియాము చేసిన పని ఏంటి అంటే మిరియాము కూడా మోషే అహరోన్ కోసం ప్రార్థన చేసి సపోర్ట్ చేసింది. అది చేయగలిగింది కాబట్టి ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలింది. और मिरियाम के जीवन में हम देखते हैं कि जब 6 लाख इजरायली वहां से निकलकर वो लाल समुद्र के सामने जब खड़े थे, उसने अपने भाइयों के लिए प्रार्थना किया। वो अपने भाइयों के लिए प्रार्थना कर रही थी। उसके प्रार्थना के द्वारा वहां पर परमेश्वर ने अद्भुत कार्य को किया। लाल समुद्र को 2 भागों में कर कर वहां से मार्ग निकाला। वो पीछे प्रार्थना करने वाले एक स्त्री होकर थी अपने भाइयों के लिए। 6 లక్షల మందిలో మగవాళ్ళ కన్నా ఆడవాళ్లే చాలా మంది ఉన్నారు. మరి ఆడవాళ్ళందరినీ నడిపియాలంటే ఒక స్త్రీ కావాలి. దేవుడు అక్కడ మరి మిరియామును ఎంచుకున్నాడు. ఆ స్త్రీలందరినీ వాక్యంలో నడిపించి సొనగకుండా గొనగకుండా వస్తున్న ప్రతి పరిస్థితులు ఎర్ర సముద్రం దాటాలంటే ఈ మిరియాము చేసిన ప్రార్థన వల్లే స్త్రీలు సొనగకుండా అంతమంది గొనగకుండా ఎర్ర సముద్రం దాటగలిగారు. और वहां पर हम लोग देखते हैं कि 6 लाख लोगों में स्त्री की संख्या बहुत अधिक था और स्त्री की संख्या अधिक रहने के द्वारा परमेश्वर ने मिरियाम को इस्तेमाल किया। उसके प्रार्थना के द्वारा लोग प्रोत्साहित हुए और वो लोग बिना कुड़कुड़ाए वो लोग आगे बढ़ पाए और ऐसा मिरियम को परमेश्वर ने वहां पर इस्तेमाल करते हुए हम लोग देखते हैं। సో గాడ్ చూజ్ హర్. దేవుడు ఆమెను ఎంచుకున్నాడు కాబట్టి ఆమె అలా ప్రతి ఒక్క స్త్రీలకు ఆమె సహాయం చేయగలిగింది. దేవుని వాక్యం ద్వారా నడిపించగలిగింది. और परमेश्वर ने उसे चुना, इसी कारण वो उन लोगों को उस प्रकार से प्रार्थना के द्वारा वो चला पाई, उन कार्यों को वो कर पाई। దేవుడు మనం ఎంచుకోవాలంటే దేవునికి కొన్ని క్వాలిటీస్ కావాలి మనలో. परमेश्वर यदि आप चाहते हैं कि परमेश्वर आपको चुने तो आपके अंदर कुछ क्वालिटीज होना जरूरी है। మిరియాం జీవితంలో కూడా కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అందుకే దేవుడు ఆమెను ఎంచుకున్నాడు. और मिरियाम के जीवन में भी कुछ क्वालिटीज है, इसीलिए परमेश्वर ने उसे चुना। ఒబీడియన్స్. और वो अधीनता में थी। ఈ మాట చాలా సార్లు పాస్టర్ గారు చాలా సార్లు మనకు నేర్పించారు. ఒబీడియన్స్ చాలా ఇంపార్టెంట్. और इस विषय को पास्टर साहब ने हमें बहुत बार सिखाया कि अधीनता बहुत जरूरी है। చెప్పింది వినడం. जो बोलते हैं वो सुनना। యాక్సెప్ట్ చేయాలి. ఇన్ కేస్ ఏదైనా చెప్తే వినగలిగే మనసు, గ్రహించగలిగే హృదయం అంటాం కదా, और అట్లాంటి హృదయం కూడా కావాలి. जब कुछ बोलते हैं तो सुनकर उसे ग्रहण करने का हृदय भी होना बहुत जरूरी है। జనాలు చాలా లైట్ తీసి ఏముంది ఆయన చెప్పేది వినేది అని అనుకుంటారు. కానీ అలాంటి పరిస్థితిలోనే అది కష్టం ఉన్న పరిస్థితిలో ఉన్న చెప్పింది వింటే ఆ జీవితాలు ఆశీర్వదించబడతాయి. और कई लोग ये सोचते हैं हाँ बोलने से सुनना जरूरी है क्या, इस प्रकार से बहुत लोगों को लगता है या वो अपने अपने मर्जी से कुछ करते हैं। लेकिन जब उस कठिन समय में भी जब बोलते हैं, जब सुनेंगे, अधीनता में रहेंगे तो परमेश्वर की आशीषों को देख पाएंगे। సో ప్రపంచంలో ఏముంది, సేవే కదా వీళ్ళు చేసేది అనుకుంటారు. మేము చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగం, ఎంఏలు, సిఏలు చెప్పండి. కానీ వాటన్నిటికన్నా చాలా విలువైన పని ఏంటి అంటే దేవుని సేవ. అది ఎందుకు అంటే దేవుని ఎంచుకున్నాడు కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో ఎంత నువ్వు చేసినా దేవునికి చిత్తానుసారంగా లేకుండా నడిస్తే అదంతా వ్యర్థమైపోద్ది. और संसार की रीति से यदि सॉफ्टवेयर जॉब कोई करते हैं या और कई जॉब को करते हैं, लेकिन सबसे उत्तम कार्य ये है यदि प्रभु किसी को चुनता है अपनी सेवकाई के लिए, अपने कामों के लिए, तो ये सबसे उत्तम कार्य है जो हम उसकी महिमा को कर सकते हैं। సో ముఖేష్ అంబానీ అందరికి తెలిసి ఇప్పుడు గుగ్గుస్ లో అయితే అదానీ ఫేమస్. ఇప్పుడు అదానీ కదా ఫేమస్. अभी गुगुस में अदानी बहुत फेमस है। సో अंबानी के बारे में भी हमने सुना है, सब So, जानते हैं। అదానీ ఇంట్లో పనిచేసే పనమ్మాయి ఎట్లా ఉంటదంటే ఆమెకు కూడా అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి తగ్గట్టే ఫెసిలిటీస్ ఉంటాయంట. और अदानी के घर में जो काम करती है उसके लिए भी उन्हीं के हिसाब से सारे फैसिलिटीज उनको वो लोग देते हैं। అదే వాళ్ళ ఇంట్లో పనిచేసే గుడిసెలో ఉన్న వెళ్ళి పని చేస్తే వాళ్ళు పని చేయించుకుంటారా? क्या अदानी के घर में यदि एक बार विचार करके देखिए कोई झोपड़ी में रहता है, क्या उसके द्वारा वो लोग अपने घर में काम करवाएंगे उससे?
చేయించరు. ఎందుకు అంటే వాళ్ళకి ఎట్లున్నారో ఆళ్ళకి తగ్గట్టే మనిషిని ఎతుక్కుంటారు. అట్లనే పని చేపించుకుంటారు. और वो यदि अदानी अपने घर में काम करवाना चाहते, उस प्रकार के लोगों को ही वो लोग रखेंगे जो उनके घर में काम कर सकते हैं। సో, అదాని పిలిస్తే సంజీవ్ కపూర్ గూడా ఎళ్తాడు కుక్ చేయటానికి. ఫేమస్ కుకింగ్ షెఫ్. और यदि संजीव कपूर जो बहुत अच्छा खाना बनाता है, बहुत फेमस है, अगर उसे भी वो बुलाए तो वो भी जाएगा खाना बनाने के సో, लिए। ఆ లెవెల్‌లో వాళ్ళే ఎళ్తారు అక్కడికి. तो उस प्रकार के लेवल में जो लोग हैं वही लोग वहां पर काम करने जाएंगे। మరి మనం మన పరలోకపు తండ్రి ఆయన కోసం మనం పని చేస్తున్నాం అంటే మనం ఎంత విలువైన వాళ్ళం, మనం ఎంత స్పెషల్. ఆయన చేతుల ద్వారా మనం చేయబడిన వాళ్ళం. फिर లోకం हम దానికన్నా పరలోకం దానికి మన విలువ ఎక్కువ. फिर हम जो परमेश्वर के द्वारा बुलाए गए प्रभु के लिए हम सेवकाई करते, तो हम कितने उत्तम है कि स्वर्गीय पिता जिसने सब कुछ बनाया वो हमें चुनकर उस कार्यों के लिए प्रत्येक किया है। సో, మనం ఎంత ఆశీర్వదించబడిన ప్రజలు. तो कितने हम आशीषित लोग हैं। సో, నువ్వెంత చేసినా, ఏది చర్చ్‌లో నువ్వు ఊడ్చినా, చీపిరి పట్టుకున్నా, కొంచెం చిన్న పనులు కుర్చీలు కదిపినా, ఏది చేసినా ఆ చిన్నదైనా దేవుడికి చాలా ఇంపార్టెంట్ నువ్వు చేసే పని. और हो सकता है कि चर्च में हम झाड़ू क्यों न मारे, चेयर को उठाकर क्यों न रखे, हम कलीसिया में चर्च में प्रभु के भवन में छोटे से छोटा काम क्यों न करे, परमेश्वर उन कामों के द्वारा आशीषित करता है, परमेश्वर प्रसन्न होता है। ప్రతిదీ ఆయన కౌంట్ చేస్తాడు. నువ్వు చేస్తున్న ప్రతి పనిని ఆయన కౌంట్ చేసి ఆశీర్వదిస్తాడు. మన సొంత తల్లిదండ్రులే 5 పనులు చేస్తే ఒక పని కలిపి మొత్తం కలిపి ఏదో ఇస్తారు. కానీ పరలోకపు తండ్రి నువ్వు 5 పనులు చేస్తే నీకు 5 పనుల లెక్క ప్రకారమే నీకు దేవుడు ఆశీర్వదిస్తాడు. और सांसारिक रीति से माँ बाप को यदि देखेंगे 5 कामों का एक गिफ्ट देते, अगर 5 काम करेंगे तो एक गिफ्ट को देते हैं, लेकिन परमेश्वर स्वर्गीय पिता ऐसा नहीं है। अगर 5 काम करेंगे तो 5 कामों का प्रतिफल वो परमेश्वर हमें देता है। ఆఫర్ ఉంటది కదండీ. 1+1 1+2 కానీ ఎవడు చెప్పడు. 2+2 అలా ఎవడు ఇవ్వడు. 5+5 ఎవడన్నా ఇస్తాడు ఆఫర్ ఇవ్వడు. 5+2 1+3 ఏదో ఒకటో రెండో తగ్గించే ఇస్తాడు ఆఫర్. కానీ మన పరలోకపు తండ్రి 5+5 10+10 అది బ్యాలెన్స్‌గా ఇస్తాడు ఆశీర్వాదం. और लेकिन संसार में हम लोग देखते हैं जो ऑफर्स रहते हैं वो 5+5 ऑफर नहीं देते। वो लोग अगर देंगे तो भी 2+1 देंगे या 3+2 देंगे, इस प्रकार से ऑफर देते हैं। लेकिन हमारा स्वर्गीय पिता 5+5 अगर 5 करेंगे तो 5 का वो प्रतिफल को देने वाला स्वर्गीय पिता है। సో, మిరియాం జీవితంలో ఏంటి అంటే మొట్టమొదట చాలా ప్రేమగల వ్యక్తి. అలాగే और मिरियाम के जीवन में यदि देखते हैं, उसके जीवन की यदि क्वालिटीज को हम देखते हैं तो वो बहुत प्रेमी स्वभाव की वो स्त्री है। రెండోది ఏంటంటే చాలా కేరింగ్ సిస్టర్. और वो बहुत अपने भाइयों का सुधि लेने वाली या ध्यान रखने वाली वो स्त्री है, बहन అండ్ है। వెరీ ఒబీడియంట్. और बहुत आधीनता उसके जीवन में है। సో, మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే మరి మేమెంత ఒబీడియంట్ ఉన్నాం. మరి మేము దేవుడు చెప్పిన మాట వింటున్నామా? మరి మా స్పిరిచువల్ పేరెంట్స్‌కి మేము ఒబీడియంట్‌గా ఉంటున్నామా? మరి మా బిహేవియర్‌లో సరిగ్గా ఉంటుందా? మరి మా లెక్క దేవునితో మేము ఉండగలుగుతున్నామా సరైన విధానంగా? ఇవి మనం చెక్ చేసుకోవాలి. और इन बातों को अपने आप को देखना है कि क्या मैं परमेश्वर के वचनों के अधीन हूँ? क्या मेरे आत्मिक माता पिता जो मेरे स्पिरिचुअल पेरेंट्स है, क्या मैं उनके अधीन हूँ? किस प्रकार से मेरा व्यवहार है, मैं किस प्रकार से प्रभु के वचन के अधीन हो रहा हूँ, ये अपने आप को परखना जानना जरूरी है। ఒబీడియంట్ ఈస్ ఎ ఫస్ట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గాడ్స్ బిహేవియర్. దేవుడికి మనం నచ్చాలంటే ఒబీడియంట్ మెయిన్ మనకి यदि కావాల్సింది. परमेश्वर हमारे द्वारा प्रसन्न होवे ये कोई भी चाहता है, तो सबसे महत्वपूर्ण बात ये है कि हम आधीनता में रहना बहुत ఈ जरूरी है। విధేయత అందరికీ కావాలి. అలాగే విధేయత అనేది స్త్రీలకి చాలా ఇంపార్టెంట్. और ये ओबीडियंस जो है, आधीनता जो है, ये सभी को जरूरी है, लेकिन उससे भी ज्यादा स्त्रियों को बहुत ज्यादा ये महत्वपूर्ण है। సో, ఆర్ యు ఒబీడియంట్ టు యువర్ హస్బెండ్? क्या आपके पति के आप अधीन हैं? ఆర్ యు ఒబీడియంట్ టు యువర్ స్పిరిచువల్ పేరెంట్స్? क्या आप अपने आत्मिक माता पिता के अधीन आप रह ఆర్ रहे యు हो? ఒబీడియంట్ టు గాడ్స్ వర్డ్? क्या आप परमेश्वर के वचन के अधीन रह रहे हो? ఆర్ యు ఒబీడియంట్ టు వరల్డ్లీ పేరెంట్స్? क्या आप संसारिक माता पिता के अधीन आप रह रहे हो? కానీ కొన్నిసార్లు చాలా కష్టంగా ఉంటది ఒబీడియంట్ అవ్వడానికి कुछ వీటన్నిటికి. कुछ बार कहीं बार कठिन होता है इन बातों के अधीन रहना।
If we are obedient, we'll receive a blessing. और यदि कठिन होने के बावजूद यदि हम अधीन रहेंगे तो परमेश्वर आशीषित करेगा। అలాగే మిరియాంలో ఉన్నది ఇంకోటి ఏంటంటే చాలా జ్ఞానము కలిగిన స్త్రీ. और मिरियाम के जीवन में और एक हम लोग बात देखते हैं, वो बहुत ज्ञानी स्त्री है, बहुत बुद्धिमान स्त्री है। సో సామెతలు 9:10 చూస్తే नीति वचन उसका 9वां अध्याय 10वां आयत यदि हम देखेंगे, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానముకు మూలము. और परमेश्वर का भय रहना वही ज्ञान का, बुद्धि का आरंभ है कर लिखा गया है। జ్ఞానం అంటే లోక జ్ఞానం కాదు, మనకు కావాల్సిన దేవుని జ్ఞానం. ये ज्ञान मतलब ये सांसारिक बुद्धि ज्ञान नहीं है, ये परमेश्वर की ओर से मिलने वाला ज्ञान है। సో లోక జ్ఞానం ఏం చేస్తాము, సీరియల్స్ చూస్తాం, మనకు టైం దొరికింది కదా, ఒక సీరియల్ తర్వాత ఒక సీరియల్ తర్వాత అన్ని కవర్ చేసుకుంటా ఉంటాం. ఆ కవర్ చేసుకుంటా వచ్చే జ్ఞానం ఏంటి అంటే సొంత కుటుంబాన్ని నాశనం చేసుకుంటాం, నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటావు, నువ్వు ఇంకా అతపాతాళానికి వెళ్తావు. అలాంటి జ్ఞానం దేవుడు అడగట్లేదు. और संसारिक रीति से बहुत लोग क्या करते हैं, एक सीरियल देखते हैं, फिर उसके बाद और एक सीरियल देखते हैं, फिर सीरियल के ऊपर सीरियल देखते रहते हैं। ये ज्ञान जो है आपको नाश की ओर लेकर चले जाएगा। ये जो ज्ञान है संसारिक ज्ञान की बात परमेश्वर नहीं कर रहा है। ये संसारिक ज्ञान आपको नाश की ओर और भी गड्ढे में लेकर जाएगा, लेकिन ये परमेश्वर का ज्ञान है जो आपको बुद्धिमान बनाता है। దేవుడిచ్చే జ్ఞానం ఏం చేయగలుగుతుందంటే నీ ఇంటికి వచ్చే కష్టాన్ని, నీ కుటుంబానికి వచ్చే ఆపదను నువ్వు తప్పించగలుగుతావు. దేవుడు నీకు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. परमेश्वर जो ज्ञान देता है, वो ज्ञान के द्वारा परमेश्वर आपके परिवार में जो मुसीबत आने जा रहा है, उस मुसीबत को हटाने के लिए, उस मुसीबत को ओवरकम करने के लिए, उस पर जय पाने के लिए मार्ग को देने वाला ज्ञान है ये। దేవుడిచ్చే జ్ఞానం ఎలా ఉంటదంటే ఆపద నీ తల వెంట్రుకను కూడా ముట్టుకోలేరు, అంత జ్ఞానం నీకు దేవుడు ఇవ్వగలుగుతాడు. పరిస్థితి నీ దగ్గర నుంచి తొలగించగలుగుతాడు. और परमेश्वर इतना ज्ञान देगा कि आपके बाल में, आपके सिर के बालों में एक बाल को भी वो मुसीबत छू नहीं सकता। इतना ज्ञान प्रभु आपको देकर चलाएगा कि मुसीबत आपको छू नहीं पाएगी। అలాగే మిరియాం జీవితంలో ఇంకోటి ఏంటి అంటే సమయస్ఫూర్తి. और मिरियम के जीवन में और एक बात देखते हैं कि वो समय के अनुकूल कामों को करना। ఫరో రాజు ఆర్డర్ ఇస్తారు, పసిపిల్లల్ని మగపిల్లలు ఎవరిని పుట్టినా చంపేయాలి అని. और फरो जो है वो आज्ञा देता है कि कोई भी लड़का पैदा हो तो उसको मार डालना है। ఫిర్ వీళ్ళ దగ్గర మిరియాం దగ్గర ఎవరున్నారు, వాళ్ళ అన్న మోషే పుట్టాడు. మోషే పుట్టినప్పుడు 3 నెలలు తల్లి ఆ సౌండ్ రాకుండా, బయటకు వినపడకుండా ఎంతో జాగ్రత్తగా సైలెంట్ గా 3 నెలల కొడుకుని పెంచగలిగింది. और उस समय पर 3 महीने जब मूसा पैदा हुआ तो उसको 3 महीने वो संभाल कर रखी कि उसका आवाज बिल्कुल भी बाहर जाने नहीं दी। वो बड़े संभाल कर उसे रखी। ఏమంటే పిల్లల్ని పెంచడం ఈజీ అండి? 3 నెలలు నోరు తెరవకుండా అరవకుండా. क्या 3 महीना कोई बच्चे को बिना आवाज आए उसको रखना, क्या ये संभव है? పుట్టంగానే సౌండ్ పొల్యూషన్ వస్తుంది ముందు. पैदा होते ही वो लोग आवाज करते हैं ఈ స్టార్ట్ ఇక 10 ఒక ఏరియా తెలిసిపోద్ది వీళ్ళ ఇంట్లో వాళ్ళు పుట్టారని. और అలాంటి पूरा సౌండ్ पूरा मोहल्ले में पता चल जाता है। जब बच्चे रोते हैं कि इनके घर में बच्चा पैदा हुआ है, पूरे मोहल्ले में पता चल जाता है। కానీ మోషే 3 నెలలు అరుపు రాకుండా అమ్మ పెంచింది అంటే దేవుడు మోషేని ఎంచుకున్నాడు కాబట్టి. परमेश्वर ने मूसा को चुना, इसी कारण वो 3 महीने बिना आवाज आए वो उसकी माँ उसको उस प्रकार से वो रख पाई। తర్వాత బుట్టలో పెట్టి నైల్ నదిలో వదిలిపెడితే మిరియాముకు అమ్మ చెప్తుంది, అమ్మ అన్న ఎవరైనా చంపేస్తారో, ఎవరైనా ఏమైనా చేస్తారేమో నువ్వు గమనించి నాకు చెప్పమ్మా అని చెప్తుంది. और उसके बाद में उसकी माँ कहती है, उस नदी में छोड़कर वो बताती है कि यदि कोई उसको मारेगा तो तू ध्यान रखना, तू उस पर ध्यान रखना कर वो उसकी माँ उससे बताती है मिरियम को। సో అప్పుడు మీరు మరి ఏం చేస్తుంది అంటే అబ్జర్వ్ చేస్తా ఉంటుంది, నా నీళ్ళలో నుంచి అబ్జర్వ్ చేస్తా తమ్ముడిని ఎవరైనా చేస్తారని. కానీ ఫరో కుమార్తె వచ్చి ఆ మోషే బుట్ట అట్లా తీసుకోగానే ఈ మరియాం గవ్వ పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మ పసిపిల్లాడు కదా, ఈ పిల్లాడిని పెంచడానికి దాదిని నేను చూడనా అని అడుగుతుంది. और उसके बाद में वो वो क्या बोलते हैं, बच्चों को फरो का
ఫరో కూతురు ఆ బాబుని చేతిలో పట్టుకోగానే మోషేని మరియాం పరిగెత్తుకుంటూ వచ్చి నీకు నేను దాదీని చూడనా అని అడుగుతుంది ఆ బాబుని పెంచడానికి. और उसके बाद वो फरो की बेटी जब उस मूसा को लेती है तो वो अपने माँ को आके बताती है कि क्या तेरे बच्चों को देखने के लिए किसी दादी को मैं देखूं, कोई तेरे बच्चे को देख सके या भैया को देख सके। కానీ ఆమె చాలా ధైర్యంగా అక్కడికి వెళ్ళగలిగింది. ఎందుకు? ఆమె ఆ దేశానికి సంబంధించిన మనిషిని కాదు మిరియాము, ఆ మోషేకి సొంత అక్క. కానీ ఆ ఫరో కూతురికి తెలీదు. ఎంతో ధైర్యంగా దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆ సమయానికి అంత చిన్నపిల్లైనా ఆ జ్ఞానం ఆ సమయానుస్ఫూర్తికి వెళ్ళి దాదిని తీసురానా అని అడిగింది. वो समय पर वो लेकर आती है और वो कहती है कि उस समय के अनुकूल वो जाकर बताती है कि क्या मैं उस देश की वो नहीं थी, लेकिन फिर भी वो जाकर बोलती है कि क्या मैं इस बच्चे को देखने के लिए एक दादी को लेकर आऊं। इस प्रकार से वो बड़े हिम्मत के साथ में वो समय पर जाकर वहां पर वो फरो की बेटी से बात करती है। ఆ ధైర్యం ఎప్పుడు వస్తుంది? దేవుని జ్ఞానం మనలో ఉంటే, దేవుని పరిశుద్ధాత్మ మనలో ఉంటే మాట్లాడగలిగే ధైర్యం దేవుడు మనకిస్తాడు. और उस प्रकार से बात करने का जो हिम्मत है, जब पवित्र आत्मा हमारे अंदर रहेगा, जब परमेश्वर का ज्ञान रहेगा, तो तब इस प्रकार से हिम्मत परमेश्वर देता है। సో అలా ఆ జ్ఞానం ద్వారా ఆ రోజు మిరియాం చేసిన పని ఏంటి అంటే అలా తమ్ముడిని రక్షించుకోగలిగింది, అమ్మని రక్షించుకోగలిగింది, తన సొంతంగా తన్ని కూడా రక్షించుకోగలిగింది. ఎందుకు? ఫరో రాజులు ఎవరింట్లో ఎవరు పుట్టారో బాబులు పుట్టారో వాళ్ళందరినీ హింసిస్తున్నారు, పుట్టిన చంపేస్తున్నారు. కానీ దేవుడిచ్చిన జ్ఞానం వల్ల మరియం చేసిన పని ఏంటి అంటే మిరియాం చేసిన పని కుటుంబాన్ని అంతా రక్షించగలిగింది. और वो उस समय के अनुसार फरो ने कहा था कि कोई भी लड़का पैदा होगा तो उसे मार डाले, लेकिन वो उस ज्ञान के द्वारा, परमेश्वर के ज्ञान के द्वारा वो अपने अपने भाई को बचाए, अपने आप को बचाए, अपने पूरे परिवार को उसने बचाया। ये परमेश्वर का ज्ञान है। జ్ఞానవంతురాలైన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటది. और बुद्धिमान जो स्त्री है वो अपने घर को बनाती है, తన ఇల్లు కట్టుకుంటది, वो अपने घर को बनाती है, వేరే వాళ్ళ ఇల్లు కూడా కట్టగలుగుతుంది. वो दूसरे घर को भी वो बना सकती है। మన ఇల్లే మనం కట్టుకోకపోతే పక్కనది ఏం కడతాం? अगर हम अपने घर को ही नहीं बनाएंगे तो दूसरे को घर को क्या बनाएंगे? పక్కడిది నాశనం చేస్తాం, మనంది నాశనం చేసుకొని నాలుగురిది నాశనం చేస్తాం. और कई बार ये होता है, अपना खुद का नाश करते हैं और बाजू वाले चारों का भी नाश करते हैं। అందుకే దేవుని జ్ఞానం మనకి ఇంపార్టెంట్. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నడిపించే జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ కుటుంబాన్ని నడిపించాలంటే. इसीलिए परिवार को चलाने के लिए परमेश्वर का ज्ञान बहुत जरूरी है, तब परमेश्वर के ज्ञान से परिवार को चला पाएंगे। దేవుడి జ్ఞానం కన్నా నాకు ఎక్కువ జ్ఞానం తెలుసు, దేవుడితో జ్ఞానం నాకు పని లేదు అనుకుంటే మనం అన్ని చూస్తూ ఉంటాం, మనం అన్ని సినిమాలు చూస్తాం, సీరియల్ చూస్తాం, అన్ని చోట్లకి వెళ్తాం. చివరికి ఒక సమయం వస్తుంది మనం నాశనం అవుతాం, మనతో ఉన్న నలుగురిని కూడా నాశనం చేసేస్తాం. और कई बार लोग सिनेमा पिक्चर देखते रहते हैं और सीरियल में देखते रहते हैं, इन बातों में फंसे रहते हैं, और अंत क्या होगा ऐसे लोगों का? वो खुद भी नाश होंगे और उनके साथ जो चार है उनको भी वो नाश की ओर लेकर चले जाएंगे अपने साथ में। That's what, check yourself whether we are living in godly life, whether we are walking in godly plan, whether we are standing with the word of God. Check yourself. That is very important to lead our family in proper way by the word of God. और अपने आप को जांचे कि क्या मैं परमेश्वर के वचनों के अनुसार चल रहा हूं या चल रही हूं, या कि प्रभु की योजना में मैं खड़ा हूं या खड़ी हूं। इन बातों को जाना, क्या मैं प्रभु की योजना को अपने जीवन में पूरा कर रहा हूं, ये बातों को जानते हुए अपने आप को परखना जरूरी है और जानना जरूरी है। నిర్గమకాండం 15-20 చూస్తే she became a prophetess, निर्गमन ప్రవక్తరాలు. 15 अध्याय 20वें आयत को यदि देखेंगे तो वो एक भविष्यवक्ता बनी वहां पर। సో అదంత ఈజీ కాదు. ప్రవక్తలు చాలా మంది ఉన్నారు బైబిల్లో, ప్రవక్తరాళ్ళు కొంతమంది ఉన్నారు, అందులో ఈమె. भविष्यवक्ताओं को बहुत देखते हैं, लेकिन ये एक स्त्री है जो परमेश्वर के द्वारा एक भविष्यवक्ता होकर इस्तेमाल हुई। बहुत कम लोग हैं। ప్రవక్తరాలు అంటే ఏంటంటే మన భాషలో మీడియేటర్, దేవునికి మనుషులకి మధ్యలో మీడియేటర్. దేవుని చెప్పింది వాళ్ళు మనకి చెప్తారు. और भविष्यवक्ता मतलब क्या है? जो परमेश्वर कहता है वो हमें वो बताते हैं। అంటే దేవుడు ఎంతగానో ఎంచుకుంటేనో, దేవునికి ఇష్టంగా ఆ మిరియాము ఉంది కాబట్టి, ఆయనకు కావాల్సిన క్వాలిటీలు మిరియాములు ఉన్నాయి కాబట్టి దేవుడు ఆమెను ప్రవక్తరాలుగా ఉంచాడు. और परमेश्वर उसको चुना, परमेश्वर के अनुकूल उसके अंदर वो क्वालिटीज थे, इसीलिए परमेश्वर ने मिरियम को अपनी महिमा के लिए एक भविष्यवक्ता होकर चुना। ప్రతి పరిస్థితిలోనూ మిరియాము థ్యాంక్ఫుల్ గా ఉంది, దేవుడు చెప్పినట్టే నడుచుకుంది, దేవుడు మాట వింటానే ఉంది, కానీ ఒక్కసారి గొనిగింది.
और परमेश्वर की हर समय वो बात मान रही थी, हर समय प्रभु के अधीन ही थी, लेकिन एक बार उसने कुड़कुड़ाया గొనగడం అంటే ఎట్లా అంటే ఎవరి మీద గొనిగింది? మోషే మీద గొనిగింది. और वो मूसा के ऊपर एक बार उसने क्रोधित हुई। అప్పుడు మోషే మీద గొనిగినప్పుడు ఆమె ఏమనుకుంది? మా తమ్ముడే గదా! మా అన్నే గదా! అని చెప్పేసి ఆమె గొనిగింది. और वो उसने ये सोचा कि ये तो मेरा भाई है ना, कर उसने उस प्रकार से उसने उस प्रकार की बातों को उसने कहा। జిఫోరా అనే ఆమెను చేసుకున్నాడు వివాహం. और जिफोरा जो स्त्री थी उससे उसने विवाह किया ఆమెను చేసుకున్నాడని, ఆమెకి ఇష్టం లేదని ఆమెను చేసుకున్నాడని గొనిగిందనమాట. और ఆమెని గొనిగింది, మోషేని కూడా గొనిగింది. और मूसा को भी उसने उन्होंने बातों को कहा और वैसे ही उसको भी बातों को कहा, क्योंकि उसकी इच्छा नहीं थी उसके साथ विवाह करना। కానీ దేవుని దృష్టిలో మోషే ఎవరు అంటే ప్రవక్త. కానీ ఈమెకి అన్న కావచ్చు. కానీ దేవుని దృష్టిలో ప్రవక్త. అంటే గొనిగింది ఎవరిని? దేవుడు ఎంచుకున్న ప్రవక్తను గొనిగింది. परमेश्वर के लिए मूसा एक भविष्यवक्ता है, परमेश्वर ने एक भविष्यवक्ता होकर उसको चुना। इसके लिए भाई हो सकता है मिरियम के लिए, लेकिन मिरियम अपना भाई सोचकर उसने कुछ कुड़कुड़ाया या कुछ बातों को कहा। కానీ దేవుడు ప్రవక్తగా ఎంచుకున్నాడు కాబట్టి గొనిగేసరికి వితిన్ 2-3 మినిట్స్ లో మొత్తం కుష్టు వచ్చేసింది. ఒళ్ళంతా కుష్టు వచ్చేసింది మిరియాముకి. और मिरियम को कुछ समय उस प्रकार से बोलने के बाद में कुछ ही समय में उसके शरीर पूरा वो कोढ़ आ गया। సో అది అహరోను చూసి పరిగెత్తుకుంటా ఎళ్లి మోషేని పిలుచుకొచ్చాడు. మోషే మోషే నువ్వు ప్రార్థన చేస్తేనే ఈ మిరియాము ఈ ఆపద నుంచి బయటపడతది. నువ్వు ప్రార్థన చేయని పరిగెత్తుకుంటూ ఎళ్లి, ఎందుకంటే ఇంత పరిస్థితుల్లో ఆ మోషే, అహరోను ఆ రోజు జీవించి ఉన్నారు. అమ్మ అందరూ జీవించి ఉన్నారంటే ఈ మిరియాము చేసిన ప్రార్థన వల్లే వాళ్ళందరూ బతికున్నారు. और अहरोन जाता है, तुरंत मूसा को बुलाता है और बोलता है कि तू आएगा, प्रार्थना करेगा तो ही वो चंगाई को उसको वो चंगी हो जाएगी कर वो तुरंत जाकर वो बुलाता है और कहता है कि उसी के कारण, उसके प्रार्थना के कारण ही हम लोग आज जीवित है कर वो बोलने लगता है। అదే మనమైతే ఇంత చేశాను, నేను ఇంత కష్టపడ్డాను, మొత్తం అన్న కోసం చేశా. అమ్మ చెప్పిన మాట విన్నా, అన్న చెప్పిన మాట విన్నా, వీళ్ళు చెప్పిన మాటలు విన్నా, దేవుడి మాట కూడా విన్నా. కానీ చివరికి దేవుడు నాకేం చేశాడు? ఒక్కసారి మోషేని గొనిగితే కుష్టి ఇచ్చాడు. అలాగా అదే మనమైతే ఇంకెన్ని గొనిగేవాళ్ళము. కానీ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఎలా ఉందంటే, ఆయన మన దేవుడు కనికరించే దేవుడు, ప్రేమించే దేవుడు. వెంటనే మోషే ప్రార్థన చేయగానే అద్భుతంగా స్వస్థత ఇచ్చాడు మిరియాము జీవితంలో. और यदि वही स्थिति में हम लोग रहेंगे तो किस प्रकार से हम बातें करेंगे कि मैंने इतना प्रार्थना किया, मैं इतने अधीन थी, मैं इतना किया, मैंने इतना सब कुछ सुना, मैंने मेरी माँ की बात मानी, मेरे भाइयों की बात मानी। इस प्रकार से बहुत कुड़कुड़ाते थे कि परमेश्वर ने मुझे ऐसा क्यों किया। इतना मानने के बाद इस प्रकार से हम कुछ भी कह सकते थे, लेकिन परमेश्वर प्रेमी है, परमेश्वर दयालु है और मूसा प्रार्थना करते ही परमेश्वर ने अद्भुत रीति से उसको तुरंत चंगा किया। సో దేనికి ఇది అనిపించింది చెప్పాను అంటే, ये क्यों ऐसा लगा मुझे कहने के लिए, मैंने क्यों बोला? చాలా మంది బాబా భయ్యానే, అన్నే కదా, మాకు తెలుసు కదా అని మనం మాట్లాడేస్తాం ఏదో ఒకటి. और ముందు बहुत మాట్లాడపోయినా వెనక మాట్లాడేస్తారు. और बहुत बार ये होता है कि बाबा भैया ये तो है, हम जानते हैं, इस प्रकार से भैया ही है ना, इस प्रकार से यदि सामने भी नहीं बोलेंगे लेकिन पीछे बहुत साधारण रीति से बहुत लोग बात करते हैं। కానీ అక్కడ దేవుడు ఎంచుకుంది ఎవరిని? ఆయన लेकिन సేవకి మనిషిని ఎంచుకున్నాడు దేవుడు. लेकिन परमेश्वर ने अपनी सेवकाई के लिए परमेश्वर ने चुना है। సో అందుకే మనం సొనుగుడు గొనుగుడు చేయకూడదు. చేస్తే వచ్చే ఆశీర్వాదం ఏమైందంటే మన దగ్గర నుంచి వెళ్ళిపోద్ది. और इसीलिए कभी भी कुड़कुड़ाना नहीं। अगर कुड़कुड़ाएंगे तो जो आशीष आनी चाहिए वो आशीष लौट जाएगा। తెలియకుండా కష్టాలు మన జీవితంలో అనుభవిస్తాం. ఇప్పుడు और మరియమ్మ అనుభవించింది. తమ్ముడు కదా అని మాట్లాడేసింది, అన్న और కదా అని మాట్లాడింది. मिरियम ने अपने जीवन में उसको अनुभव किया, उसने सोचा कि मेरा भाई है, तो उस प्रकार से उसने कह दिया, लेकिन उसने विपरीत परिस्थितियों को अनुभव किया। इस प्रकार की परिस्थितियां आती है। అందుకే స్త్రీలకి విధేయత చాలా ఇంపార్టెంట్, పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. इसीलिए स्त्रियों को अधीनता बहुत जरूरी है और धीरज बहुत जरूरी है। మన ఇల్లుని మనం కట్టుకోవాలంటే దేవుని జ్ఞానం చాలా ఇంపార్టెంట్ జీవితాల్లో. और अपने घर को बनाने के लिए, अपने परिवार को बनाने के लिए परमेश्वर का ज्ञान बहुत जरूरी है। సో ఇవన్నీ ఉంటే దేవుడు మన జీవితంలో ఏదైతే ఎంచి ఉంచారో, ప్రణాళిక చేసి ఉంచారో అది మనం అనుభవించగలుగుతాం. और यदि इन बातों में रहेंगे तो परमेश्वर की जो योजना है
उस योजना में हम रह पाएंगे और परमेश्वर उन कार्यों को करेगा। మరియమ్మ ప్రతి నిమిషం మిరియాం చేసిన ప్రతి నిమిషం పని ఏంటి అంటే వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తా దేవుడు ఏమైతే పిలిపించాడో ఇజ్రాయెల్ ప్రజలు 6 లక్షల మందిని రక్షించడానికి ఈమె ప్రార్థన వాళ్ళ అన్నలు దేవుడు ఎంచుకున్నాడు. और वो हर समय प्रार्थना कर रही थी, हर परिस्थिति में वो प्रार्थना करती थी और अपने 6 लाख लोगों को जो इजरायली लोग थे उसके लिए भी वो छुटकारा पाने के लिए वो निरंतर प्रार्थना कर रही थी। ఆ ప్రార్థన వల్ల ఇంటికొచ్చి కీడును ఆపగలిగింది. और वो प्रार्थना के द्वारा जो घर में आने वाली जो बुराई है या दुष्टताएं है उसको वो रोक पाई వాళ్ళ సొంత అన్నని చంపే పరిస్థితిని ఆపగలిగింది. और उसके खुद के भाई को मारने की परिस्थिति को वो रोक पाई। సో అలాంటి జీవితం మనకి దేవుడు మన కోసం ఎంచి ఉంచాడని, అదే జీవితం మనం కూడా దేవుడి చిత్తానుసారంగా మన జీవితంలో నడవాలని మనం ఆశీర్వదించబడాలి. और उसी प्रकार का जीवन परमेश्वर ने हमें दिया है और उसी प्रकार से परमेश्वर चाहता है कि हम चले और परमेश्वर के द्वारा आशीषित हो, यही प्रभु की इच्छा है। ఒకసారి నేను కూడా మా కాలేజ్ అయిపోయాక ఇంటర్ 11th 12th అయిపోయాక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది, ఎంసెట్ ఎంట్రన్స్ అక్కడ సౌత్ లో ఇంజనీరింగ్ ఎంట్రన్స్. और मेरा 10वीं इंटर होने के बाद में 12वीं होने के बाद में एमसेट के लिए एंट्रेंस एग्जाम था। ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే మా నాన్నకి చాలా ఇష్టం, రమ్య ఇంజనీరింగ్ కావాలి, అందరు ఇంజనీరింగ్ అయితే ఆయనకు బాగా ఇష్టం ఇంజనీరింగ్ చదవాలని. और सभी लोग इंजीनियर हो रहे तो मेरे पिताजी की भी बहुत इच्छा थी कि मैं भी इंजीनियर बनूं। సో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్పుడు నాకు ఒక ఫ్రెండ్ దొరికింది, స్వాతి అని, హిందూ అమ్మాయి. और उस एंट्रेंस एग्जाम के समय पर मुझे एक फ्रेंड मुझे मिली, उसका नाम था स्वाति। సో అయితే నేనేం చేసేదంటే ఆ అమ్మాయి తెలుగు మీడియం, నేను ఇంగ్లీష్ మీడియం, కానీ మా కోచింగ్ మాత్రం ఒకే స్పాట్ అన్నమాట. और वो तेलुगु मीडियम से पढ़ी, मैं इंग्लिश मीडियम से पढ़ी, लेकिन हमारा जो कोचिंग था वो एक ही जगह पर था। సో ఇక ఈ అమ్మ కొత్త ఫ్రెండ్ కదా, ఇక అన్ని ఇక సండే అన్నా కోచింగ్, ఏదన్నా కోచింగ్, ఇక సండే లేదు, ప్రేయర్ లేదు, చర్చ్ లేదు, ఈ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈ అమ్మాయితో మాటలు. और इंजीनियरिंग एंट्रेंस एग्जाम है तो ये नई दोस्त मिली है, तो रविवार चर्च नहीं, प्रार्थना नहीं, कुछ भी नहीं, बस ये फ्रेंड के साथ, क्योंकि नई फ्रेंड मिली है तो उसी के साथ में ज्यादा समय को बिताने लगी। మమ్మీకి చెప్పకుండా క్లాస్ డుమ్మా క్లాస్ కోచింగ్ అంట, స్వాతి ఇంటికి వెళ్ళి కూర్చుంటా, వాళ్ళమ్మ చేసే వెరైటీలు తింటా వెళ్ళి. और क्लास कर कर बोलती थी मैं, और मैं चले जाती थी मेरे फ्रेंड के घर पे और उसकी मम्मी कुछ बना के देती थी तो हम लोग बैठकर खाना खाते थे। సో కానీ నాకు అనిపించదు, ఎగ్జామ్ ఎంట్రన్స్ టైం ఎగ్జామ్ అప్పుడు వచ్చేసింది, లాస్ట్ ఇవాళ ఎంట్రన్స్, ఫైనల్ ఇక ఎగ్జామ్ రాయాలి, మరి ఏం వస్తుందో ఏం రాదో అనుకుంటా నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేసాను. और वो एंट्रेंस एग्जाम का समय आ गया, अब क्या लिखूंगी पता नहीं, क्या लिखूंगी, कैसे लिखूंगी, इसी प्रकार से डाउट में मैंने कैसा तो भी एग्जाम लिख दिया। సో రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా, రిజల్ట్ వచ్చేసి రిజల్ట్ డేట్ కూడా వచ్చేసింది, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. फिर रिजल्ट का समय भी आ गया, रिजल्ट का डेट भी आ गया, रिजल्ट भी आ गया, वो समय आ गया। సో రిజల్ట్ నా ర్యాంక్ 6000 ఎంతో వచ్చింది, అంటే ఎన్నో లక్షల్లో రాస్తారు, 6000 ర్యాంక్ అంటే ఫస్ట్ రౌండ్ లోనే సెలెక్ట్ అయిపోతారు. और मेरा रैंक जो है, कई लाखों लोग लिखते हैं तो 6000 कुछ रैंक मुझे आया है, तो वो रैंक मतलब वो सेलेक्ट हो जाते हैं फर्स्ट राउंड में। సో ఆ ర్యాంక్, ఇంజనీరింగ్ నాకు చదవాలని లేదు, మా నాన్న కోసం చదివా కదా, నేను చెయ్యా ఎగ్జామ్, నేను రాయా అని ఎట్లనో రాశాక తర్వాత అనుకున్నా ఇంత మంచిది వచ్చింది, కానీ నేను చదవలేదు. ఎందుకంటే నా సహవాసం ఎవరితో ఉంది, దేవుని జ్ఞానం లేని వాళ్ళతో నా సహవాసం ఉంది. और उस समय पर मैं मेरे पिताजी के लिए वो करना चाहती थी, क्योंकि मेरी इच्छा बिल्कुल भी नहीं था कि मैं इंजीनियरिंग करूं, तो इसीलिए मेरा जो संगति था वो संगति उस प्रकार के लोगों के साथ था, इसी कारण मैं कर नहीं पाई। సో ఆమెకు ర్యాంక్ రాలేదు కదా, అందుకని నేను కూడా అన్నా ఆమె చదవదు నేను చదవాలి పాప నా ఫ్రెండ్ కదా అని నాకు వచ్చిన ఫస్ట్ రౌండ్ సీట్ ని వదిలేసుకున్నా. ఎందుకు, లోక జ్ఞానంలో ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదం అలా వెళ్ళిపోద్ది అనమాట. और मुझे जो रैंक मिला, लेकिन मेरी फ्रेंड जो थी उसको रैंक नहीं मिला, उसके कारण मुझे भी इच्छा नहीं हुआ कि मैं इंजीनियरिंग करूं, तो उसको नहीं मिला तो मैंने भी बोला कि मैं भी इंजीनियरिंग नहीं करूंगी। तो इस प्रकार के गलत संगति के कारण मुझे जो मिला था उसको भी मैंने खोया अपने जीवन में। కానీ దేవుడు ఎలాంటి వాడు, క్షమించగలిగేవాడు. लेकिन हमारा परमेश्वर कैसा है, वो क्षमा करता है। పాప ఆయన క్షమిస్తాడని అందరూ బటర్ జామ్ వేసేసి ఫుల్ వాడేసుకుంటారు దేవుణ్ణి కూడా. और बहुत लोग परमेश्वर हमें क्षमा करता है, इस वजह से क्या करते हैं, बहुत मक्खन लगा के परमेश्वर को भी बहुत इस्तेमाल कर लेते हैं।
అంటే చేసేయటం తప్పు, అయ్యా క్షమించయ్యా, అయ్యా క్షమించు. మనుషులం గదా! మనం చేత్తాం, ఆయన క్షమిస్తాడు. ఇదే ఇక అందరిది. और हम लोग कर लेते हैं, कुछ भी गलत करते हैं, फिर हाथ जोड़कर बोलते हैं प्रभु तू क्षमा कर, क्योंकि हम जानते हैं कि वो क्षमा करता है। సో, ఇప్పుడు నేను గూడా అదే పని జేశాను. మరి అక్కడ మా నాన్న కోరిక తీర్చలేదు. వచ్చిన సీటు వదిలేశాను నేను. और मेरे पिताजी की जो इच्छा थी वो भी मैंने नहीं किया, जो सीट मिला था उसको भी मैंने पूरा नहीं किया। సో, అందుకని ఇప్పుడు నెక్స్ట్ నేనేం చేశాను, యేసయ్యా ఇప్పుడు చర్చ్ గుర్తొచ్చింది నాకు గూడా. ఆ టైంలో, ఆ ఏజ్‌లో అప్పుడు చర్చ్ గుర్తొచ్చింది. ప్రార్థన, దేవుడు గుర్తొచ్చాడు. उस उम्र में मुझे भी फिर प्रार्थना, चर्च, परमेश्वर, उस समय वो उम्र में मुझे परमेश्वर फिर से याद आया। సో, నేను ప్రేయర్ చేసుకున్నా, దేవుడిని క్షమించమని అడిగాక, దేవుడు అద్భుతంగా ఎంబీఏలో సీట్ ఏ రూపాయి కట్టకుండా సీట్ అయితే దొరికింది ముందు. ఆ సీట్ దొరికింది. కాలేజ్ టాపర్ గూడా వచ్చాను. దేవుడు ఏదైతే లాస్ అయ్యానో అది ఇక్కడ ఎంబీఏలో నన్ను టాపర్ చేశాడు దేవుడు. और परमेश्वर ने उन बातों को जो मैंने खोया, तो परमेश्वर ने बिना किसी पैसे दिए एंट्रेंस एग्जाम्स के द्वारा परमेश्वर ने मुझे सीट दिया और एमबीए कॉलेज में वो टॉप होकर आने के लिए भी एज अ टॉपर भी परमेश्वर ने मेरी सहायता की। అదే లోక జ్ఞానంతో అదే ఆమెతోనే ఉన్నట్టయితే మరి ఆమె ఏం చేస్తుందో నేనేం చేస్తున్నాను. ఇప్పుడు ఎప్పుడన్నా ఫోన్ చేస్తే అన్ని కష్టాలే, మొత్తం కష్టాలే, ఏ టు జెడ్ అన్ని కష్టాలు చెప్తుందామా. और अभी भी कभी मैं कॉल करती हूँ उस व्यक्ति को, तो अभी भी वो मेरी जो फ्रेंड है वो यही बोलती है कि मैं बहुत मुसीबत में हूँ, मैं बहुत मुसीबत में हूँ, अभी भी वो वही कहती है। సో, అదే నేను ఆమెతోనే ఉన్నట్టయితే నేను కూడా అట్లే బతికేదాన్ని, లోకంలో బతికేదాన్నేమో. और उसी प्रकार से अगर मैं उसी के साथ संगति करते रहती थी, तो मैं भी शायद उसी के साथ उसी सांसारिक बातों में मैं भी फंस जाती थी। కానీ దేవుడు నన్ను ముందే ఎంచుకున్నాడు కాబట్టి అటు పోనీయకుండా దేవుడు నన్ను రక్షించాడు. और मुझे पहले से ही परमेश्वर ने चुना, इसीलिए मुझे वहां जाने नहीं दिया उस मार्ग पर, उसने मुझे वहां से निकाल दिया। సో, ఇంకోటి ఏంటి అంటే ఒకసారి మాకు చర్చ్ ఉండే. ఎక్కడ అంటే ఖమ్మంలో చర్చ్ ఉంది తాతకి. ఆ చర్చ్‌లో ఒకసారి అందరు లేడీస్ క్లీన్ చేస్తున్నారు చర్చ్. और एक बार सारे हमारे चर्च में कुछ लेडीज थे, वो सब लोग मतलब जहाँ विश्वासी कुछ लेडीज आकर वो चर्च को साफ सफाई कर रहे थे। అంటే మా ఇంట్లో నేను పెద్ద మనవరాలిని కాబట్టి మా తాతకి చాలా స్పెషల్ అన్నమాట. तो मेरे घर में मैं बड़ी बेटी हूँ, इसीलिए मैं बहुत प्रत्येक हूँ मेरे घर में। సో, అయితే ఒకరోజు అందరూ క్లీన్ చేసి అందరూ వెళ్ళిపోయాక మమ్మీ ఏదో కొంచెం బూజు దులుపుతా ఏమందంటే, రమ్య నీకైతే మాత్రం సేవకుడిని చేయాలంది పెళ్లి. और मेरी माँ वो कुछ थोड़ा सा बच गया था, वो क्लीन कर रही थी, और क्लीन करते करते उसने कहा कि तुझे तो सेवक ही मिलेगा तेरे जीवन में। సో, నాకు బాగా గుర్తు. ఎందుకంటే నాది ఎంబీఏ జాయిన్ అవ్వక ముందు డిస్కషన్ ఇంట్లో. అయితే నేను ఆ చర్చ్‌లో చెవులు పట్టుకొని పెద్దగా అరిచా. అమ్మో! సేవకుడైతే నాకొద్దు నాయన, నేను చేసుకోను సేవకుడిని అని పెద్దగా అరిచా. और मैंने बहुत जोर से चिल्लाया उस चर्च में। मेरे को अभी भी याद है कि मैंने जोर से कान बंद कर चिल्लाया कि मुझे तो बिल्कुल सेवक नहीं चाहिए कर मैंने जोर से चिल्लाया मेरी माँ के सामने। 3 ఇయర్స్ క్రితం వెళ్ళినప్పుడు కూడా చర్చ్ చూస్తే నాకు నాదే వినిపిస్తుంది అన్నమాట. సేవకుడు వద్దన్నావు కదా, ఇప్పుడు నీ జీవితంలో సేవకుడే ఉన్నాడు. ఆ క్వశ్చన్ నాకే వస్తుంది ఆ చర్చ్‌లోకి వెళ్తే మాత్రం. और वो चर्च में मैं 3 साल पहले भी एक बार गई थी, तो वो आवाज मुझे वापस सुनाई दे रहा था कि तूने बोला ना सेवक नहीं चाहिए, लेकिन परमेश्वर ने वही मेरे जीवन में पूरा किया। కానీ దేవుడు నేను ఎంత గట్టిగా అరిచాను, అది కూడా చర్చ్‌లో అరిచా. చర్చ్‌లో అరిస్తే ఏమైందంటే సాల్వ్ అయిద్దని అరిచాను నేను. అమ్మో! ఎక్కడ సేవకుడిని చేస్తారో, ఈ సేవకుడిని నేను చేసుకోలేను, నా వల్ల కాదు. ఆళ్ళతో చాలా కష్టాలు, ప్రతిదీ సాక్రిఫైస్ చేయాలి. సేవా జీవితం అంటే ఏంటి అంటే నాకు తెలిసింది, ఇప్పుడు చూస్తున్నా కూడా యూ నీడ్ టు సాక్రిఫైస్ ఫర్ ఎవ్రీథింగ్. సమయం, ఫ్యామిలీ, టైం, పిల్లలు, తిండి ఏదైనా సరే. ఇప్పుడు దాకా నేను చూసింది అదే. అన్ని సాక్రిఫైస్ చేయడమే వాళ్ళ జీవితం. और सेवकाई मतलब मैंने यही देखा है कि सेवकाई बहुत कठिन होता है, और सेवकाई में सब कुछ सैक्रिफाइस करना पड़ता है। तुम्हारा समय, तुम्हारा परिवार, तुम्हारा खाना, हर चीज में तुमको सैक्रिफाइस करना ही पड़ता है। సో, అందుకే నేను అమ్మో! సేవకులంటే నా వల్ల కాదనుకున్నా. కానీ దేవుడు ఎంచుకున్నాడు కదా, అలా తీసుకొచ్చి అలా పెట్టేసాడన్నమాట. సేవకుడిని ఇచ్చేసాడు और జీవితంలో. मैंने सेवक नहीं चाहिए ये मैंने उस समय कहा था, लेकिन परमेश्वर ने चुना, इसीलिए मुझे लाकर वहीं पर परमेश्वर ने चुनकर मुझे रखा। కానీ ఆ సేవకుల జీవితంలో నేను చూసిందైతే ప్రతిదీ, ప్రతి నిమిషం మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పుడు ప్రతిదీ సాక్రిఫైస్ లేకుండా దేవుని పరిచయం చేయటం అంత ఈజీ కాదు. మనిషికి దేవుడు ఎంచుకున్న ప్రతి మనిషి సేవకుల్లో సాక్రిఫైస్, ప్రతి విషయంలో అన్నిట్లో సాక్రిఫైస్ చేస్తేనే దేవుడు ఆ జీవితాన్ని నుంచోబెడుతున్నాడు और అద్భుతంగా. मैंने जब से शादी हुआ तब से मैं देख रही हूँ कि हर बात में
सैक्रिफाइस करना मतलब बलिदान करना, उन बातों को छोड़ देना, ये बहुत जरूरी है। तभी वो सेवकाई हो पाता है, तभी वो कार्य पूरे होते हैं, परमेश्वर उनको इस्तेमाल करता है। సో మిరియాం జీవితంలో కూడా దేవుడు ఏం చేశాడంటే ఆమె చేసిన పని కూడా అంతే. ప్రతిసారి విన్నది దేవుని మాట, ఒబీడియంట్ గా ఉంది, చెప్పినట్టు వింది, నడుచుకుంది. ఆమె ప్రార్థన వల్లే ఆ కుటుంబం అంతా రక్షింపబడింది. అలాగే కానీ ఇదంతా ఎందుకయింది అంటే దేవుడు ఆమె పుట్టక ముందే ఆమెను ఎంచుకున్నాడు. అందుకే అది అనుభవించగలిగింది ఆ కుటుంబం అంతా. और परमेश्वर के द्वारा मिरियम भी वैसा ही बहुत आदीन थी, वो बात को मान रही थी, वो अपने परिवार को सुधीली, सारी बातों को उसने चलाया, सारी बातों में वो ज्ञान को पाकर चलाई, क्योंकि परमेश्वर ने उसको पहले से ही चुनकर रखा था और प्रभु ने अद्भुत रीति से उसको चुनकर उस मार्ग में चलाया। దేవుడు ఎంచుకున్న వాళ్ళు దారి తప్పినా మళ్ళీ దేవుడు ఆ పరిస్థితి తీసుకొస్తాడు. అది దేవుడి ఎంపిక మారదు. మనిషి మారతాడు కానీ ఆయన పెట్టిన ఎంపిక జీవితాల్లో మారదు. और हो सकता है कि परमेश्वर ने किसी को चुना है प्रभु के कार्यों के लिए, या परमेश्वर ने किसी को चुना, तो अगर वो कितना भी दूर चले जाए, परमेश्वर फिर वो स्थिति लाएगा और फिर उस व्यक्ति को वापस लेकर आकर परमेश्वर अपने कार्यों को उस व्यक्ति के द्वारा करेगा। మనిషి అవసరానికి పరిస్థితుల అనుసారంగా మనం మారుస్తాం. కానీ దేవుడు నువ్వు ఏటైనా పరిగెత్తు, నేను ఇక్కడే ఉన్నా, నువ్వు ఇక్కడికే వస్తావు అంటాడు. దేవుడు అట్లనే పరిస్థితిని తీసుకొస్తారు మన और జీవితంలో. मनुष्य अपने परिस्थितियों के अनुसार बदल जाता है, मनुष्य अपने परिस्थितियों के अनुसार चलने लगता है, लेकिन परमेश्वर जिसको चुना है उसको फिर ऐसे स्थिति को लेकर आएगा कि वो वापस वही स्थिति में आए जहां प्रभु ने उसको नियुक्त किया। సో అందుకే దేవుని జ్ఞానం చాలా ఇంపార్టెంట్. మనం అటు ఇటు పడకుండా ఉండాలి అంటే ఆయన జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ మన జీవితాల్లో. इसलिए हमारे जीवन में परमेश्वर का ज्ञान बहुत जरूरी है, क्योंकि परमेश्वर का ज्ञान रहेगा तो हम इधर उधर नहीं भटकेंगे, परंतु प्रभु के योजना में हम चलेंगे। దేవుడిచ్చే ఆశీర్వాదం చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంటది. परमेश्वर जब आशीष देता है तो उसमें आनंद होता है। మనం అలాగే మనకి దేవుడిచ్చిన జ్ఞానం గాని అదేదైనా ఒబీడియన్స్ అనేది ప్రతిసారి చెప్తారు కదా వాక్యం, ఆ విధేయత అనేది దేవునితోనూ ఉండాలి. మీకు నేర్పించిన స్పిరిచువల్ పాస్టర్ గాని పాస్టర్ గాని ఎవరైనా సరే వాళ్ళతో ఒబీడియంట్ గా, టు బి ఫ్రాంక్, అది ఫెయిత్ఫుల్ గా ఉంటే దేవుడు, నువ్వు ఇక్కడ లోకంలో ఉన్న నీ సేవకుడికి నువ్వు ఫెయిత్ఫుల్ గా లేకపోతే కనపడిన దేవుడికి నువ్వేం ఫెయిత్ఫుల్ ఉంటున్నావు? అదే క్వశ్చన్. अगर हम परमेश्वर ने जो वचन दिया है, परमेश्वर ने जो योजना रखा है, उसमें हम आधीनता में रहेंगे, और जो सेवक को प्रभु ने हमारे जीवन में रखा, यदि उसको ही हम विश्वास योग्य नहीं रहेंगे, तो जो परमेश्वर दिखता नहीं उसको कैसे हम विश्वास योग्य रह सकते हैं? మనం ఆశీర్వదించబడాలి అంటే ఒబీడియన్స్. हम यदि आशीषित होना है तो आधीनता महत्वपूर्ण है। మీ పిల్లలు మాట వినపోతే ఏం కాదు, వినపోతే వినిపోయామంటారా? ఎవరన్నా అంటారండి అట్లా? क्या बच्चे बात नहीं सुनेंगे तो हम बोलेंगे हाँ ठीक है, नहीं सुना तो नहीं सुना जा, इस प्रकार से क्या हम बोलेंगे बच्चों से? ఎవరైనా చెప్తారు అట్లా? क्या कोई बोलेगा ऐसा अपने बच्चों से कि नहीं सुना तो नहीं सुना जा, कोई प्रॉब्लम नहीं? నేనైతే చాచి పీకుతా. मैं तो एक चाटा लगाती हूँ, నాది ఆగదు, నాది వెళ్ళిపోద్ది చెయ్యి మాట వినపోతే. और यदि बात नहीं मानेगी तो मेरा हाथ चले जाता है। మరి దేవుడు కూడా మాట వినపోతే फिर हम परमेश्वर की बात नहीं ఫిల్ ఇన్ ద सुनेंगे। బ్లాంక్ మీకే అది. वो ब्लैंक को आप ही भर लो। సో 1 మార్క్ క్వశ్చన్. 1 मार्क का क्वेश्चन है आपके लिए। సో అదనమాట. అందుకనే ఒబీడియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది వింటే మన జీవితాలు ఆస్వాదకరంగా ఉంటాయి. सो इसीलिए यदि हम परमेश्वर की बात मानेंगे, यदि आधीनता में रहेंगे परमेश्वर के वचनों के, तो हमारा जीवन भी आशीषित रहेगा। స్త్రీలు అన్నెసరీగా మీ టైం ని వ్యర్థం చేసుకోకండి. సీరియల్స్ చూస్తా, మూవీస్ చూస్తా, పక్కడితో మాట్లాడతా ఆ సమయం ఎట్లా వాటికి వెళ్ళిపోతుందో అట్లానే మీ జీవితం కూడా అలాగే నాశనానికి వెళ్ళిపోద్ది. और स्त्रियों को मैं विशेष रीति से बताना चाहती हूँ कि सीरियल देखते हुए, सिनेमा देखते हुए, बाजू वालों से बात करते हुए अपने समय को व्यर्थ मत कीजिए, क्योंकि आपका समय जैसे व्यर्थ हो रहा है वैसे ही आप भी शायद नाश की ओर चले जाएंगे। మీ కుటుంబం అడుగడుగున పెరగాలి అంటే దేవుని వాక్యంతో నింపబడి ఉంటే మీ ఊహకు అందని ఆశీర్వాదం దేవుడు మీ జీవితాల్లో ఇస్తాడు. और यदि आप चाहते हैं कि आपका परिवार प्रभु के द्वारा आशीष हो, तो एक एक कदम प्रभु के वचनों में बढ़ते जाए, और आपके कल्पना से मांगने से कहीं अधिक परमेश्वर आपके परिवारों में देकर आपको चलाएगा। స్వీట్ కన్నా చాలా తీయగా ఉంటది జీవితం దేవుడిచ్చే జ్ఞానంతో మనం నడిస్తే. और जो
स्वीट रहता है उससे भी बहुत मीठा रहेगा यदि हम परमेश्वर के वचन और ज्ञान के अनुसार यदि हम परिवार को चलाएंगे, यदि चलेंगे। సో అలా ఉంటే మన కుటుంబాన్ని మనం కట్టుకోగలుగుతాం. यदि उस प्रकार से हम रहेंगे तो हम अपने परिवार को बना पाएंगे। దేవుడి వాక్యాన్ని దీవించును గాక. परमेश्वर इस वचन को आशीषित करे। సో ప్రేయర్ చేసుకుందాం. प्रार्थना करेंगे। పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రం నాయనా. पवित्र आत्मा परमेश्वर आपका धन्यवाद करते हैं। ప్రభా ఇంత సమయం మీరుండి మాతో మాట్లాడి మేము నేర్చుకున్న దాన్ని బట్టి కూడా మీకు వందనాలు. इतना समय जो आपने हमें दिया और आपने सिखाया उसके लिए पवित्र आत्मा आपका धन्यवाद करते हैं। మా జ్ఞానంతో అయితే మేమేమి చేయలేం తండ్రి, నీ యొక్క జ్ఞానం ద్వారా మేము ఏమైనా సాధించగలుగుతాం తండ్రి. प्रभु हम अपने ज्ञान से तो कुछ नहीं कर सकते, लेकिन जब आपका ज्ञान कार्य करता है तो हम आपकी योजना को पूरा कर सकते हैं। प्रभु ప్రియమైన తండ్రి, వినగలిగిన చెవులు, గ్రహించగలిగే హృదయం, అలాగే విధేయతగా ఉండటం, నీ వాక్యంలో నిలిచి నడవడానికి మాకు సాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. परमेश्वर पिता सुनने के कान, ग्रहण करने का हृदय और आधीन रहकर तेरे वचन पर चलने के लिए प्रभु तू हर एक की सहायता कर। లోకం వైపు చూసి తొట్టిల్లకుండా నిన్ను పట్టుకొని నడవడానికి నేర్పిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. परमेश्वर पिता संसार को देखते हुए, धोखा न खाते हुए प्रभु तेरे वचन पर चलने के लिए तो हमारी सहायता कर रहा है, इसलिए हम आपका धन्यवाद करते నువ్వు हैं। మా జీవితాల్లో ఏదైతే ప్లాన్ చేసి ఉంచావో ఆ ప్లాన్ లో మేము నడవడానికి, అదే విధంగా అది మా జీవితంలో మేము అనుభవించడానికి మీ కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. परमेश्वर पिता जो आपकी योजना आपने हमारे जीवन में रखा, उस योजना को जानकर उस पर चलने का अनुग्रह प्रभु आप हर एक को देकर चलाने के लिए हम मांगते हैं। ఈ రోజు వరకు సజీవంగా మేము ఉన్నాము, మా కుటుంబాలు మేము ఉంచగలిగాము, మేము నడవగలుగుతున్నాము అంటే అది కేవలం నువ్వు ఇచ్చిన కృప మా జీవితాల్లో నాయన. परमेश्वर पिता यदि अब तक हम जीवित है, यदि अब तक हम जीवित होकर प्रभु आपके वचनों को सुन रहे तो ये केवल आपका अनुग्रह ही है पिता। ప్రభు నువ్వు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు. प्रभु आपके अनुग्रह के लिए, अद्भुत अनुग्रह के लिए हम आपका धन्यवाद విన్న करते हैं। వాక్యాన్ని బట్టి జీవితాల్లో మీరు అద్భుతమైన కార్యం చేస్తున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. प्रभु जो वचन को सुना है प्रभु उस वचन के द्वारा अद्भुत कार्य आप कर रही हैं, हम विश्वास करते हैं ఆధీనత पिता। ఉండడం నేర్పించమని అడుగుతున్నాం తండ్రి. प्रभु हर एक को आधीन रहना आप सिखाइए आपके वचनों के। యేసే అందులో ఉన్న ఆశీర్వాదం అనుభవించగలిగే సమయానుస్ఫూర్తిగా నడవడానికి కూడా సాయం చేయమని అడుగుతున్నాం प्रभु తండ్రి. समय के अनुकूल चलने के लिए पवित्र आत्मा वो ज्ञान को देकर चलाइए। యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. यीशु के पवित्र नाम में इस प्रार्थना को हम मांगते हैं पिता। ఆమేన్. आमीन आमीन। ప్రైజ్ ది లార్డ్. సభికు ప్రైజ్ ది లార్డ్.